19వ తేదీ జూలై నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము 2 కొరింథీయులకు 10వ అధ్యాయము 4వ వచనము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. సహోదరి సహోదరులారా, యుద్ధోపకరణములు అంటే యుద్ధానికి కావలసిన ఆయుధములు. యుద్ధంలో గెలవాలి అంటే యుద్ధోపకరణములు ఎంతో అవసరము. మనం నశించిపోకుండా ఉండడానికి అవి ఎంతో సహాయం చేస్తూ ఉంటాయి, మనల్ని కాపాడుతూ ఉంటాయి. ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన వారముగా మనపైన కూడా ఎన్నో దాడులు జరుగుతూ ఉంటాయి. అపవాదితో యుద్ధంలో పోరాడాల్సిన పరిస్థితులు ఉంటాయి. మన సొంత శక్తితో ఈ యుద్ధంలో గెలవలేము. ఈ యుద్ధంలో మనం గెలవాలి అంటే మనకు కూడా యుద్ధోపకరణములు కావాలి. అయితే మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. మనకు కావలసిన ఆయుధములు దేవుని వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ శక్తి. ఇవి ఎప్పుడైతే మనకు తోడుగా ఉంటాయో ఎటువంటి యుద్ధంలో అయినా మనము విజయాన్ని సాధించగలము. ఈ యుద్ధోపకరణములు ఎంతో బలమైనవి. ఈ యుద్ధోపకరణములను మనము కలిగి ఉండాలి. ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. కేవలం వాక్యాన్ని ధ్యానించడమే కాదు, వినిన వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకొని వాక్య ప్రకారము జీవించాలి. తప్పకుండా ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించాలి. ప్రభు నుండి పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. దేవుని సహాయం మనకు ఉండాలి. వీటన్నిటితో దేవుని యొక్క సహాయంతో మనము యుద్ధంలో విజయాన్ని పొందగలము. ప్రార్థన. పరిశుద్ధుడగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ వినిన వాక్యాన్ని మా హృదయాలలో పదిలపరుచుకుంటూ వాక్య ప్రకారము జీవించాలి తండ్రి. ఈ సన్నిధిలో మా హృదయాలను కుమ్మరిస్తూ విశ్వాసంతో ప్రార్థించాలి ప్రభువా. బలమైన ప్రార్థన ఆత్మను మాకు అనుగ్రహించండి తండ్రి. మేమైతే మా సొంత శక్తితో ఈ యుద్ధంలో పోరాడలేము, కానీ మీరే మాకు సహాయం చేయండి ప్రభువా. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి తండ్రి. అపవాది ఏ విధంగా మాపై దాడి చేసినా మీ సహాయంతో మేము వాటిని ఎదిరించాలి తండ్రి. మేము కాదు, కానీ మా తరఫున మీరే యుద్ధం చేసి మాకు విజయాన్ని అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.